మన ఉద్దేశాలు, మన ఐడియాలజీ వేరే వ్యక్తుల్లో చూసినప్పుడు చాలా హ్యాపీగా అనిపిస్తుంటది. అండ్ మిమ్మల్ని చూస్తుంటే ఏదో మన ఇంట్లో మనిషి, మన మనిషి అన్న ఫీలింగ్ వస్తుంటది. ఇదేది ముఖస్తుతి కోసం చెప్తున్న మాట కాదు. అండ్ అలా అనిపిస్తుంటది. అండ్ మన ఐడియాలజీ వేరే వ్యక్తుల్లో చాలా ఆనందంగా ఉంటది. అండ్ వాళ్ళు సెలబ్రిటీ అయితే ఇంకా ఆనందంగా ఉంటది. అంటే మీ ఐడియాలజీలో మీ పద్ధతులు ఎంతో కొంత నేను ఫాలో అవుతాను కాబట్టి ఐఎమ్ ఫీలింగ్ వెరీ హ్యాపీ అండి. దట్స్ నైస్. లైక్ వాట్? ఒక ఎగ్జాంపుల్ చెప్పండి. ఎక్సెప్ట్ సిగరెట్స్ అండ్ ఎక్సెప్ట్ సిగరెట్స్. గ్యాంబ్లింగ్. సో మంచి అదే అంటే గ్యాంబ్లింగ్ ఇస్ ఓకే, సిగరెట్ ఇస్ బ్యాడ్ డెఫినెట్లీ. గ్యాంబ్లింగ్ ఇస్ ఓకే. గ్యాంబ్లింగ్ ఇస్ ఓకే ఇఫ్ యూ కెన్ సీ ఎనీథింగ్ మోడరేట్ ఇస్ ఓకే. సిగరెట్ మోడరేట్ కూడా నాట్ ఓకే. ఓకే ఓకే. అండ్ మీ భావాలు ఐడియాలజీ చూసుకుంటుంటే కొంచెం ఆర్జీవి గారికి దగ్గరగా ఉన్నట్టు అనిపిస్తుంటాయి. ఏమన్నా సింక్ అవుతా మీకు అనిపిస్తుంటుందా ఏ విషయాలు? ఎప్పుడు ఆలోచించాలా, ఎప్పుడు మా ఇద్దరికి ఆర్గ్యుమెంట్ అవుతుంది తప్ప ఎప్పుడు ఫ్రెండ్లీ డిస్కషన్ పెద్దగా ఎప్పుడు అవ్వలేదు అనుకుంటా. నాకు గుర్తు ఐ డోంట్ నో లైక్ వాట్, అసలు ఎందుకు వచ్చింది ఆ థాట్? ఇది ఆర్జీవి కంపారిజన్ ఎందుకు వచ్చింది? చాలా ఓపెన్గా మాట్లాడుతుంటారు ఆయన కూడా మీలాగే. ఇంకా తనకు నచ్చినట్టుగా లైఫ్ లీడ్ చేస్తారు, ఎదుటి వాళ్ళ గురించి ఆలోచించడు. అట్లా చూస్తే చాలా డిఫరెన్స్ ఉందండి. అంటే నేను ఇంకా చాలా రెస్ట్రిక్టెడ్, తను జీవించేస్తున్నాడు, నేను అప్పుడప్పుడు బతకటానికి ట్రై చేస్తున్నాను. సో తేడా ఉంది. అండ్ యాక్టింగ్ నిజమా? నిజమే, తను 100% తను ఫీల్ అయ్యేదని చెప్తాడు అంతే. అంటే యాక్టింగ్ ఏముంటుంది, ఇంకా అంత ఓపెన్గా మాట్లాడిన తర్వాత యాక్టింగ్ ఏముంటుంది? ఓకే ఓకే అండి. అంటే అంటే మీకు పెద్ద ఫ్యాన్ అని చెప్పలేను కానీ నేను డెఫినెట్గా ఐ రెస్పెక్ట్ యూ లాట్ అండి. ఐ లవ్ యువర్ ఐడియాలజీ అండ్ ఐ లవ్ ద వే యూ లివ్. డెఫినెట్లీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఓకే, మనం ఇంటర్వ్యూ స్టార్ట్ చేస్తే మీరు ఇండస్ట్రీకి వచ్చాక బాబా అయ్యారా లేదా అంతకుముందే బాబా? అంటే మీ పేరు జగపతి బాబు ముందేనా? తర్వాతేనండి. బాబు లేదు, నా పేరు జగపతిరావు, అది కూడా మా తాతగారి పేరు. జగపతి బ్యానర్ కూడా తాతగారి పేరు, నా పేరు కాదు. ఓకే. అండ్ ఈ బాబు అన్న దాని మీద చాలా సినిమాలలో సెటర్లు కూడా వేశారు, లైక్ కృష్ణవంశీ గారు. అసలు అంటే బయట జనాల్లో ఉన్న ఉద్దేశం ఏంటంటే అసలు ఈ బాబు వాట్ ఈస్ దిస్ కల్చర్ అన్నట్టు ఒక డౌట్ అయితే ఉంది ప్రతి ఆడియన్స్కి. అండ్ ఏంటి అంటే మిమ్మల్ని ముద్దుగా బాబు అని పిలుస్తుంటారా హీరోలని, లేకపోతే ఒక రెస్పెక్టా? అది ఏంటి, దాని బ్యాక్గ్రౌండ్ ఏంటి? యాక్చువల్లీ నాకు తెలిసి కన్వీనియన్స్ కోసం చేసిన పని అది. ఓకే. ఇప్పుడు ఒక పెద్ద హీరో ఉన్నాడు, పేరుతో పిలవలేం. గారు అండి అనేది మళ్ళీ కొంచెం దూరం అయిపోతుంది ఒక రిలేషన్షిప్, ఒక డైరెక్టర్కి. ఐఎమ్ జస్ట్ థింకింగ్, ఇది నా థాట్. కో ఆర్టిస్ట్కి కానీ పిలవటానికి కానీ ఇట్ బికాస్ కన్వీనియన్స్కి బాబు అంటే రెస్పెక్ట్ ఉంది. ఒక రెండు రకాలు ఉన్నాయి, పెట్ నేమ్ లాగానే ఉంది, ఒక రెస్పెక్ట్ ఉంది, ముద్దుగా ఉంటుంది, రెండు మిక్స్ అయి ఉంటాయి కాబట్టి కన్వీనియంట్గా ఉంటుందని నా ఫీలింగ్. ఓకే.